మనం సంతానం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డేట్లు ఆలోచించుకోవాలి. ఈ ఆలోచన ఎప్పుడు చేయాలి? మనకి సంతోషకరమైన వార్త తెలిసినప్పటి నుంచే ప్లాన్ చేయాలి. అమ్మాయిలైతే కొన్ని డేట్స్ పెట్టుకోండి. 3, 6, లాస్ట్ నెంబర్ 5, దాని తర్వాత నెంబర్ 1. ఎందుకు ఈ ఆర్డర్ ఇచ్చాను అంటే మీకు 3 అత్యుత్తమం, 6 బాగుంటుంది, 5 ఎలా ఉన్నా పర్వాలేదు, నష్టమైతే లేదు, 1 కొంచెం ఆలోచించండి. ఈ 4 డేట్స్లో కనుక అమ్మాయిలు మనకి ఇంట్లోకి రావడం జరిగితే బాగుంటుంది. ఖచ్చితంగా ఆలోచించండి. నెలలో 3:30 ఈ అమ్మాయిల అందగత్తెలు. సెకండ్ పాయింట్, అపరిమితమైన మేధో సంపత్తి వీళ్ళ సొంతం. అసలు వీళ్ళని బీట్ చేయగలిగిన వాళ్ళు ఉండరండి, ఉండనే ఉండరు. వాక్చాతుర్యం, ఈ 3:30కున్న వాక్చాతుర్యం. చిన్నప్పుడే మాటలతో అందరినీ పడేస్తారు, పెద్దయిన తర్వాత అదే మాటలతోటి ఎర్నింగ్ చేసుకోగలరు. అమ్మాయిలు 3:30 అయితే కనుక అద్భుతం. మరి 5కి చెప్పండి అంటారా? ఎస్, 5కి కూడా. 5, 23, 14 కొంచెం తల్లిదండ్రులకి మనస్తాపాన్ని, తల్లిదండ్రులకి కాస్తంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు. కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. అఫ్కోర్స్ 14 ఏమి రాంగ్ అని నేను అంటలేదు, బట్ మనకి చేతిలో సెలెక్షన్ చేసుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు ఐదర్ 5 or 23. ఇంకా చెప్పాలి అంటే 5 బ్రహ్మాండం అండి. 5 శుక్రవారం మామూలుగా ఉండదు. నెక్స్ట్ 6, వీళ్ళకి ఎంత చదువు చెప్పించినా ఒక్కోసారి వివాహం కొంతమందికి బాగుండదు కదా. అలాగా 6లో వాళ్ళకి నార్మల్ చదువు, నార్మల్ అందం, కానీ అద్భుతమైన వివాహ జీవితం ఉంటుంది. 6లో 2 మాత్రం సెలెక్ట్ చేసుకోండి. 1 6, 2 15వ తారీఖు. 1లో అమ్మాయి అంటే అమ్మాయితోటి మీరు భేదాభిప్రాయాలకు కాస్తంత సిద్ధమైతే అపరిమితమైన ప్రేమ 1కి సొంతం, అపరిమితమైన ద్వేషం 1 సొంతం. ఎంత ప్రేమ కురిపిస్తుందో అంతగా మనసు గాయపరుస్తుంది, కానీ మళ్ళీ సెకండ్ మినిట్లో ప్రేమ కురిపిస్తుంది. అందుకే అన్నాను 1 భరించడం కష్టం, కానీ ఉండాలండి 1 మనకింట్లో, బాగుంటుంది. సో అమ్మాయిల డేట్స్ ఇలా చూసుకోండి. మీ చేతుల్లో సెలెక్షన్ ఉంది కాబట్టి